అందరికీ నమస్కారం. నేను మీ కండవల్లి సాల్మన్ రాజు, రిటైర్డ్ సిఐ రాజమండ్రి. ఈరోజు నేను ఈ వీడియో చేయడానికి గల కారణం, కుక్కల విద్యాసాగర్ గారిని సినీ నెట్ కేసులో అరెస్ట్ చేసినప్పుడు దాని రిమాండ్ రిపోర్టు సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతుంది. ఆ రిమాండ్ రిపోర్ట్ చదివాను నేను. అయితే విచిత్రంగా ఉంది ఆ రిమాండ్ రిపోర్టు. ఎందుకంటే అసలు సబ్జెక్ట్ దగ్గర నుంచే పోలీసు లాంగ్వేజ్కి ప్రస్తుతం ఆ రిమాండ్ రిపోర్ట్లో ఉన్న లాంగ్వేజ్కి తేడా ఉంది. ఎందుకంటే పోలీసు రిమాండ్ రిపోర్ట్లో మనం క్లియర్గా ఫస్ట్ బ్రీఫ్ ఫ్యాక్ట్స్ ఆఫ్ ది కేసు రాస్తాం. తర్వాత ఏమైతే ఇన్వెస్టిగేషన్ చేసాం, సాక్షుల్ని ఎవరెవరైతే ఎగ్జామిన్ చేసాం, తర్వాత ఆ సాక్షులు చెప్పిన దాన్ని బట్టి ఏమైనా డాక్యుమెంట్స్ ఏమైనా సీజ్ చేసామా ఇవన్నీ రాస్తూ, మెటీరియల్ ఆబ్జెక్ట్స్ ఏమైనా సీజ్ చేసామా రాస్తూ, దాంట్లో ప్రైమా ఫసి ఎస్టాబ్లిష్ అయిందా లేదా అనేది రాస్తూ, దాని ప్రైమా ఫసి ఫలానా సెక్షన్ల క్రింద ప్రైమా ఫసి ఎస్టాబ్లిష్ అయింది కాబట్టి నేను ఈ ముద్దాయిని అరెస్ట్ చేయడానికి పూనుకుంటున్నామని చెప్పి దాంట్లో రిమాండ్ రిపోర్ట్లో రాయాలి. కానీ ఈ రిమాండ్ రిపోర్ట్లో మొత్తం అంతా సీక్రెటే, కాన్ఫిడెన్స్ అంతా. A1, A2, A3, A4, A5, A6 అంతే, వాళ్ళ పేర్లు లేవు. నెక్స్ట్ విట్నెస్లు 9 విట్నెస్లను ఎగ్జామిన్ చేశారు అని చెప్తున్నారు. 9 విట్నెస్లు ఎవరో, వాళ్ళ పేర్లు లేవు, అంతా సీక్రెట్. మరి ఈ సీక్రెట్ కారణం ఎవరికైతే యాంటిసిపై ముద్దాయిలుగా అందులో చూపించగలిగితే, ఎవరైతే పోలీస్ ఆఫీసర్స్ ఉన్నారో వాళ్ళని ముద్దాయిలుగా చూపిస్తే వాళ్ళు ఎక్కడైతే యాంటిసిపేటర్ బెయిల్ తెచ్చేసుకుంటారన్న ఉద్దేశమో ఏంటో తెలియదు. దాంట్లో ముద్దాయిల పేర్లు ఏమీ రాయలేదు. A2, A3, A4, A5, A6. ఆ రిమాండ్ రిపోర్ట్లో ఉన్న సబ్జెక్ట్ని బట్టి మనం A2 అంటే పలానా ఆయన, వీళ్ళందరినీ పిలిపించారు. జోక్ ఏంటంటే A2 అని ఆయన సమన్ చేశారట, A3ని A6ని. పోలీస్ ఆఫీసర్ ఇంకో పోలీస్ ఆఫీసర్ని సమన్ చేయడం ఏంటండి బాబు, చిత్రంగా ఉంది. A2ని సమన్ చేశారట, A2, A3ని A6ని సమన్ చేశారట. A3 అంటే బహుశా IO అనుకుంటాను. A6 అంటే మీకు తెలియదే ఉంది, ఒక సీనియర్ ఆఫీసర్స్, ఆయన కూడా ఒక సీనియర్ ఆఫీసర్ అనుకుంటా. వీళ్ళని సమన్ చేసి ఇన్స్ట్రక్షన్ ఇచ్చారంట. A2 అంటే సిటీలో అత్యంత సీనియర్ పోలీస్ ఆఫీసర్ ఆయన అని అనుకుంటున్నాం మనం ఆ రిమాండ్ రిపోర్ట్ చూసి. అవన్నీ బాగానే ఉన్నాయి. మీరు ఎవరైతే ఇన్వెస్టిగేషన్ చేస్తున్న ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో దాని మీద రిమాండ్ రిపోర్ట్ మీద కానీ కేస్ డైరీస్ మీద కానీ సంతకం పెట్టే ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో వారు 100 కళ్ళు 1000 కళ్ళతో దాన్ని రిమాండ్ రిపోర్ట్ని చదువుకుని, లేకపోతే కేస్ డైరీని చదువుకుని సంతకం పెట్టి ముందుకెళ్ళాలి. ఎందుకంటే మీరు కొండలను ఢీకొంటున్నారు, 3 కొండలను ఢీకొంటున్నారు. ఆ 3 కొండలని ఢీకొనాలనుకుంటే దానికి సరైన జస్టిఫికేషన్ మీరు చేసుకోకపోతే రేపన్న రోజుని ఎవరైతే IO ఉన్నారో వారు చాలా ఇబ్బందులు పడవలసి వస్తుంది. నేను ముందు వీడియోలో చెప్పాను, సెక్షన్లు తప్పేశారు, ఎలాగేస్తారు, 192 IPC ఎలాగేస్తారు, తర్వాత 66A IT యాక్ట్ ఎలాగేస్తారని నేను అడగడం జరిగింది. అయితే మరి నా వీడియో విన్నారో లేకపోతే ఎవరైనా సీనియర్ ఆఫీసర్ సలహా ఇచ్చారో తెలియదు, కానీ నేను చెప్పినట్టుగానే 193 IPC యాడ్ చేశారు, 66A
ఐటీ యాక్ట్ తీసేశారు రిమాండ్ రిపోర్ట్లో. ఎందుకు తీసేశారు అనేది దాంట్లో ఎక్కడ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వలేదు. అలాగే కొన్ని సెక్షన్లు యాడ్ చేశారు, 166, 166A ఇటువంటి సెక్షన్లు, కొన్ని సెక్షన్లు యాడ్ చేశారు. అంటే ప్రభుత్వాధికారి చేయాల్సిన పనులు చేయటం మానేయడం వల్ల దానికి ఆ సెక్షన్లు యాడ్ చేశారనమాట. సరే, ఇవన్నీ మరి ఈ రిమాండ్ రిపోర్ట్ చూసి జడ్జి గారు మరి ఎలాగా రిమాండ్ ఇచ్చారో నాకైతే అర్థం కాలే. మ్యాజిస్ట్రేట్ గారు అన్నీ సీక్రెటే, ముద్దాయిల పేర్లు సీక్రెట్లు, విట్నెస్ల పేర్లు సీక్రెట్. మరి ఇటువంటి దర్యాప్తులో రేపొద్దున కేసు అటు తిరిగి ఎటైనా ఎవరైతే ఐఓ ఉన్నారో ఐఓ మెడకు చుట్టుకుంటుంది. ఇది జాగ్రత్తగా ఆలోచించండి, సంతకం పెట్టేటప్పుడు జాగ్రత్తగా ఆలోచించండి. ఏదో మొన్న పాత ఇన్స్పెక్టర్ గారు చెప్పినట్లుగా సుపీరియర్ ఆఫీసర్స్ ఒత్తిడి మేరకు నేను సంతకం పెట్టాను, లేకపోతే పలానా ఆఫీసర్ చెప్పారు కాబట్టి నేను రిమాండ్ పంపించాను అంటే కుదరదు. ఈరోజు ఏదైతే ముద్దాయిగా ఆ ఐఓని ముద్దాయిగా ఎలా చూపించారో రేపన్న రోజుని మళ్ళీ మీరు కూడా అదే స్థాయిలోకి వెళ్ళాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి మీరు ఏదైనా ఎక్యూజ్డ్గా ప్రైమా ఫసి ఉంది అని జస్టిఫికేషన్ చేసుకోండి. ముందు ఇది కరెక్టు, ఇది జస్టిఫికేషన్ చేసుకోండి. కేవలం కాల్ డీటెయిల్స్ ఉన్నాయి కాబట్టి ఇతను ముద్దాయి, కాల్ డీటెయిల్స్ ఉంటే ఒక పోలీసు ఉన్నతాధికారితో సబార్డినేట్స్ మాట్లాడతారు, సుపీరియర్స్ మాట్లాడతారు, పబ్లిక్ మాట్లాడతారు. కాల్ డీటెయిల్స్ ఉన్నంత మాత్రాన ఉన్నతాధికారిని ముద్దాయిగా చూపించేస్తారా? మీరు సరిగా ఆలోచించుకొని సరైన సలహా తీసుకుని ఇన్వెస్టిగేషన్లో ముందుకు వెళ్ళండి. లేదంటే అనవసరంగా ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి వస్తుంది. ఎందుకంటే రెండో కేసులో 10 సంవత్సరాల జైలు శిక్ష వేసే కేసు సెక్షన్ ఉంది. అదేంటంటే 467 IPC. మొదటి కేసులో కుక్కల విద్యాసాగర్ రిపోర్ట్ చేసిన కేసులో అయితే ఎక్స్టార్షన్, నీకు మరణశిక్ష లేకపోతే యావజ్జీవ కారాగార శిక్ష విధించే శిక్ష పడే కేసులు నీ మీద పెడతాను అని చెప్పి బెదిరించి ఆ అమ్మాయి అతని దగ్గర ఎక్స్టార్షన్ చేసిందని అందులో అభియోగాలు. అందులో కూడా అభియోగం ఏంటంటే ఈ 467 IPC అంటే ఆ కేసులోనూ కుక్కల విద్యాసాగర్ పెట్టిన కేసులోనూ 467 IPC ఉంది. అలాగే ఈ సినీ నటి పెట్టిన కేసులో కూడా 467 ఉంది. ఈ 467 IPC ఏంటి? ఒక వాల్యుబుల్ సెక్యూరిటీ అంటే ప్రాపర్టీ, ఆస్తి కానీ ఏదైనా వాల్యుబుల్ సెక్యూరిటీ నిమిత్తం ఒక వీలునామా కానీ, ఒక అగ్రిమెంట్ కానీ, లేకపోతే ప్రాపర్టీ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ కానీ ఏదన్నా ఫోర్జరీ చేస్తే 10 సంవత్సరాల నుంచి లైఫ్ ఇంప్రిజన్మెంట్ వరకు శిక్ష. దాంట్లో ఆ 10 సంవత్సరాల కోసం ఈ 2 సెక్షన్లు ఇందులో యాడ్ చేయడం జరిగింది. బాగానే ఉంది, మీరు యాడ్ చేశారు, బాగానే ఉంది. కానీ 467 అనేది వర్తిస్తుందా లేదా మీరు ఆలోచించుకోండి. మొట్టమొదటి కేసులో కుక్కల విద్యాసాగర్ గారు పెట్టిన కేసులో ఎవరైతే సినీ నటి ఉందో ఆ సినీ నటి ఇల్లు మేము చెక్ చేయాలి, ఆ ఒరిజినల్ డాక్యుమెంట్ ఏదైతే ఫోర్జెడ్ డాక్యుమెంట్ ఉందో ఆ ఫోర్జెడ్ డాక్యుమెంట్ని సీజ్ చేయడం కోసం మాకు సెర్చ్ వారెంట్ ఇవ్వండి అని లోకల్ జ్యూరిస్డిక్షన్ కోర్టులు తీసుకున్నారు. సెర్చ్ వారెంట్ తీసుకున్నారు. ముంబై వెళ్ళారు. ముంబై వెళ్ళి మరి సెర్చ్ ప్రొసీడింగ్స్ రాశారో లేదో తెలియదు, కానీ రిమాండ్ రిపోర్ట్లోని బట్టి చూస్తే ఆలోచించింది ఏంటంటే అది ఏదైతే డిస్ప్యూటెడ్ డాక్యుమెంటు, ఏదైతే అగ్రిమెంట్ ఉందో ఆ అగ్రిమెంటు సినీ నటి పర్సులోనే ఉన్నదని అందులో రాశారని, ఆ పర్సులోనే సీజ్ చేసినట్టుగా రాశారని చెప్పి దాంట్లో ఉన్నది. మరి పర్సులోనే ఉన్నా సరే మరి ఇంకా మిగిలిన ఏదైనా మెటీరియల్ ఆబ్జెక్ట్స్ అవి ఏమైనా ఉన్నాయని హౌస్ సెర్చ్ చేశారా లేదా దాంట్లో లేదు క్లియర్గా. సరే, దానికి జస్టిఫై చేసుకున్నారు, పోనీ అరెస్ట్ చేశారు. అక్కడ లోకల్గా జ్యూరిస్డిక్షన్ మ్యాజిస్ట్రేట్ ముందు పెట్టారు. అక్కడ ట్రాన్సిట్ వారెంట్ తీసుకున్నారు. తర్వాత అక్కడి నుంచి విజయవాడ తీసుకొచ్చి ఇక్కడ రిమాండ్ పంపించారు. ఓకే, బాగుంది. రూల్ ప్రకారం
అదర్ దాన్ జ్యూరిస్డిక్షన్లో మీరు సెర్చ్ వారెంట్ మీద సెర్చ్ చేసినప్పుడు ఆ రోజు ఏదైతే మీరు అక్కడ స్వాధీనపరుచుకున్నారో ఆ డాక్యుమెంట్ కానీ ఆ ప్రాపర్టీ కానీ ఏదైతే మీరు డాక్యుమెంట్ కోసం సెర్చ్ చేశారో ఆ డాక్యుమెంట్ ఖచ్చితంగా అక్కడ జ్యూరిస్డిక్షన్ మ్యాజిస్ట్రేట్కి మీరు అక్కడ ప్రొడ్యూస్ చేయాలి. తర్వాత ఆ జ్యూరిస్డిక్షన్ మ్యాజిస్ట్రేట్ గారు లోకల్ కోర్టులో మీరు ప్రొడ్యూస్ చేయమని చెప్పి దాంట్లో ఇస్తారు. మరి ఈ డాక్యుమెంటు ఏదైతే సేల్ డీడ్ అని మీరు చెప్తున్నారో ఆ సేల్ డీడ్ మరి మీ పొజిషన్లో ఎందుకు పెట్టుకున్నారు? అయితే ఆ కోర్టులోనే ఉండాలి, ముంబై కోర్టులోనే ఉండాలి, లేదంటే ఇక్కడ విజయవాడ జ్యూరిస్డిక్షన్ కోర్టు కన్నా ఆ డాక్యుమెంట్ వెళ్ళిపోవాలి. వెళ్ళిపోయిన తర్వాత మీరు ఒకవేళ హ్యాండ్ రైటింగ్స్ తీసుకుంటారో లేకపోతే స్పెసిమెన్ సిగ్నేచర్స్ తీసుకుంటారో అవన్నీ తీసుకొని త్రూ కోర్టు పంపాలి. మరి ఈ డాక్యుమెంటు మీరు ఇంకా మీ దగ్గర ఉందంటే చైన్ ఆఫ్ కస్టడీ బ్రేక్ అయినట్టుగా. అది డిస్ప్యూటెడ్ డాక్యుమెంట్ని చైన్ ఆఫ్ కస్టడీ బ్రేక్ అయినట్టుగా. మీరు స్వాధీనపరుచుకున్నారు, అరెస్ట్ టైంలో స్వాధీనపరుచుకున్నారు, రూల్ ప్రకారంగా కోర్టుకు పంపాలి. అక్కడ ముంబై కోర్టుకు పంపాలి. ముంబై కోర్టు ఈ కోర్టుకు ట్రాన్స్ఫర్ చేయాలి. దాన్ని ఈ కోర్టుకు ట్రాన్స్ఫర్ చేయాలంటే కోర్టు కస్టడీలో ఉండాలి అది. కానీ మీ కస్టడీలో ఉండడం అది తప్పు. కాబట్టి సరే, అంతవరకు ఓకే, పోనీ అది ఏదో మిస్టేక్ అయింది అనుకుందాం. ఈ కుక్కల విద్యాసాగర్ కేసులో మీరు ఏదైతే ఇన్వెస్టిగేషన్ చేశారో ఆ కేసులో ఈ 467 ఐపీసీ వర్తించే ఆ డాక్యుమెంట్ని మీరు ఏం వెరిఫై చేశారో లేదో తెలియదు. దాంట్లో మాత్రం ఒక సీరియల్ నెంబర్ వేశారు, 100 రూపీస్ స్టాంప్ సీరియల్ నెంబర్ వేశారు, దాని మీద ఇష్యూడ్ డేట్ వేశారు. కానీ అక్కడ మనం రాయాల్సింది ఏంటంటే ఆ డాక్యుమెంట్ ఎవరికి ఇష్యూ చేశారు అనేది దాంట్లో రాస్తారు. తర్వాత ఆ డాక్యుమెంట్ యొక్క డీలర్ ఎవరైతే ఆ డాక్యుమెంట్ని ఎవరి దగ్గర పర్చేజ్ చేశారో ఆ ఏజెంట్ డీటెయిల్స్ అక్కడ ఉంటాయి. లేదు డైరెక్ట్గా సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్లో రిజిస్టర్ తీసుకుని ఉంటే ఆ డీటెయిల్స్ కూడా డాక్యుమెంట్ మీద రైట్ సైడ్ ఉంటాయి. లెఫ్ట్ సైడు ఎవరి పేరునైతే డాక్యుమెంట్ ఉందో ఆ డాక్యుమెంట్ పేరు లెఫ్ట్ సైడ్ ఉండాలి. అది ఎవరి పేరు మీద తీసుకున్నారు అనేది మొత్తం రిమాండ్ రిపోర్ట్లో కానీ పాత రిమాండ్ రిపోర్ట్లో కానీ ఎక్కడా లేదు. కేవలం అదేంటంటే ఫలానా తారీఖుని ఫలానా వాళ్ళు రాశారు అనే సేల్ డీడ్ అగ్రిమెంట్ అంటున్నారు. ఓకే, మీరు పోనీ జెన్యూనే అనుకుందాం. సేల్ డీడ్ అగ్రిమెంటు ఒక చోటేమో సేల్ డీడ్ అగ్రిమెంట్ అంటున్నారు, ఒక చోటేమో ఇది అగ్రిమెంట్ అంటున్నారు. ఓకే, ఇంకొక చోటేమో ఇది రైట్, దాన్ని అమ్మేయడానికి గల రైటు ఇచ్చేసినట్టుగా ఇంకో చోట ఉన్నదని చెప్పి ఇంకో చోట చెప్తున్నారు. మరి ఇవన్నీ డిఫరెన్సెస్ ఏంటి? దానికి ఏంటి కారణం ఏంటి? సరే, ఈవిడ రిమాండ్ రిపోర్ట్లో ఎవరైతే సినీ నటి ఇచ్చిన కేసులో కుక్కల విద్యాసాగర్ గారిని అరెస్ట్ చేసినప్పుడు ఆయన రిమాండ్ రిపోర్ట్లో రాసింది ఏంటంటే ఆ డాక్యుమెంట్ని ఐఓ గారు వెరిఫై చేశారట. ఆ వెరిఫై చేసినప్పుడు ఆ ఐఓ గారికి కుక్కల విద్యాసాగర్ సంతకం ఒకటే ఉందట. ఇందులో ఎవరైతే సినీ నటి ఉందో ఆవిడ సంతకం లేదట దాని మీద. కాబట్టి ఇంటెన్షన్గా ఆవిడ సంతకం పెట్టలేదు కాబట్టి అది ఫోర్జర్డ్ డాక్యుమెంట్ అని డిసైడ్ చేసేసారు ఐఓ. అది సంగతి. ఆవిడ సంతకం పెట్టలేదు కాబట్టి డిసైడ్ చేసేసారు ఐఓ గారు. మరి అది ఎంతవరకు సమంజసం? ఒక అగ్రిమెంట్ మీద అన్రిజిస్టర్డ్ అగ్రిమెంట్ కానీ అన్రిజిస్టర్డ్ సేల్ డీడ్ మీద కానీ అందులో ఎగ్జిక్యూటివ్ సంతకం ఉంటే సరిపోతుంది, క్లైమేట్ సంతకం అక్కర్లేదు. రిజిస్టర్డ్ డాక్యుమెంట్ అయితే మాత్రం ఎగ్జిక్యూటివ్ సంతకం ఉండాలి, ఎగ్జిక్యూటివ్ ఆధార్ కార్డు ఉండాలి,
క్లైమేట్ సంతకం ఉండాలి, క్లైమేట్ ఆధార్ కార్డు ఉండాలి, తర్వాత విట్నెసెస్ ఆధార్ కార్డులు, విట్నెసెస్ సంతకాలు కూడా రిజిస్టర్డ్ డాక్యుమెంట్ మీద ఉండాలి. అది రిజిస్టర్డ్ డాక్యుమెంట్ అయితే. కానీ మీరు ఇది అన్రిజిస్టర్డ్ డాక్యుమెంట్లో మాత్రం మీరు రిజిస్టర్డ్ అని ఎక్కడ రాయట్లే. ఇది రిజిస్టర్డా అన్రిజిస్టర్డ్ డాక్యుమెంట్ అనేది ఎక్కడ రాయట్లే. ఇది మీరు చెప్పేదాన్ని బట్టి చూస్తే ఇది అన్రిజిస్టర్డ్. ఇది అన్రిజిస్టర్డ్ కాబట్టి అన్రిజిస్టర్డ్లో ఓన్లీ ఎగ్జిక్యూటివ్ సంతకం పెడితే సరిపోతుంది, క్లైమేట్ సంతకం అవసరం లేదు. అది మరి క్లైమేట్ సంతకం పెట్టలేదు కాబట్టి ఇది ఫోర్జెడ్ డాక్యుమెంట్ అని డిసైడ్ చేసేస్తే ఎలాగా? ఓకే, పోనీ ఎవరైతే సినీ నటి ఉందో ఆవిడే తయారు చేసింది అని అనుకుందాం. మరి కుక్కల విద్యాసాగర్ సంతకం ఎలాగొచ్చింది, ఒరిజినల్ సంతకం ఎలాగొచ్చింది? అది ఒరిజినలా లేకపోతే ఫోర్జరీ సంతకమా? కుక్కల విద్యాసాగర్ సంతకం. దాని గురించి ఏమీ మీరు మాట్లాడలే. ఓకే, తర్వాత ఈ డిస్ప్యూటెడ్ డాక్యుమెంట్ మీద 2 కేసుల్లోనూ ఒకే డాక్యుమెంట్ డిస్ప్యూట్ డాక్యుమెంట్ అయింది. ముందు దీని మీద ఇన్వెస్టిగేషన్ చేసి ముందుకు వెళ్ళాలి తప్ప దీని మీద ఇన్వెస్టిగేషన్ చేయకోకుండా ప్రతి ఒళ్ళని ముద్దాయిలుగా చేసేసి 10 సంవత్సరాలు శిక్ష పడే కేసు ఉంది కాబట్టి దానిలో జైలుకి పంపించేస్తానంటే మరి కోర్టులు చూస్తూ ఊరుకోవు. ఈరోజు కాకపోయినా రేపైనా దానికి మీరు సమాధానం చెప్పాల్సి వస్తుంది. ఒక చోటేమో పవర్ ఆఫ్ అటార్నీ అంటున్నారు, ఒక చోటేమో సేల్ డీడ్ అంటున్నారు. సేల్ డీడ్ అంటే కంప్లీట్ సేల్ అయిపోయినట్టే లెక్క. ఓకే, మీరు రాసిన రాతల ప్రకారమే మీరు రిమాండ్ రిపోర్ట్లో ఇది సేల్ డీడ్ అని రాశారు. సేల్ డీడ్ అని రాస్తే అది సేల్ డీడ్ అంటే అది ఆల్రెడీ రిజిస్టర్ అయి ఉండాలిగా, రిజిస్టర్ అవ్వలేదు. పోనీ సేల్ డీడ్కి సేల్ అగ్రిమెంట్ అనుకుందాం, పోనీ మీరు అన్నట్టుగానే సేల్ అగ్రిమెంట్ దానికైతే ఆవిడ సంతకం అవసరం లేదు. ఆవిడకి ఎవరైతే ఎగ్జిక్యూట్ చేస్తున్నారో అతని సంతకం సరిపోతుంది, విట్నెస్ల సంతకం సరిపోతాయి. అది మరి పూర్తిగా దాని మీద నాలెడ్జ్ లేదా పోనీ కనీసం రిజిస్టర్ ఆఫీసర్లను ఎవరినో అడిగి తెలుసుకొని దాని మీద ఇంత సెన్సిటివ్ కేసులో మీరు దీన్ని పట్టించుకోకుండా ఏదో యాదృచ్ఛికంగా ఎవరో మరి నేను అలా అంటే బాగుంటుందో బాగోదో నాకు తెలియదు, కానీ ఆ కేస్ డైరీ కూడా పోలీసు వారు తయారు చేసింది కాదు అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే పోలీసు వారు తయారు చేస్తే ఒక పద్ధతిగా ఒక సిస్టమేటిక్గా వెళ్తుంది. ఇంకొక విషయం, ఫస్ట్ ఎఫ్ఐఆర్లో కుక్కల విద్యాసాగర్ గారు వేసిన కేసులో ఇచ్చిన రిపోర్ట్ కేసులో సీన్ ఆఫ్ అఫెన్స్ ఎక్కడ రాశారంటే డేట్ ఆఫ్ అఫెన్స్ సీన్ ఆఫ్ అఫెన్స్ కిల్లా అంట, కిల్లా ఇబ్రహీంపట్నం దగ్గర కిల్లా సీన్ ఆఫ్ అఫెన్స్ అని రాశారు. కిల్లా అని ఎందుకు రాశారంటే అక్కడ డబ్బులు ఇచ్చాడంట. ఎవరైతే ఈ విట్నెస్లుగా ఉండి 5 లక్షలు ఇచ్చారని చెప్పారో అక్కడ డబ్బులు ఇచ్చారు కాబట్టి అది సీన్ ఆఫ్ అఫెన్స్ అట. మరి ఒరిజినల్గా ఈ ఎక్స్టార్షన్ చేసింది, పోనీ మీరు అన్నట్టుగానే ఎక్స్టార్షను, థ్రెటనింగ్ చేసి ఎక్స్టార్షను ఇవన్నీ చేసింది ఎక్కడ చేశారు? ముంబై ఒకటి, హైదరాబాద్ ఒకటి, ఇన్ని చోట్ల చేశారు. ఈ ఇబ్రహీంపట్నం ఎలాగొచ్చింది, సీన్ ఆఫ్ అఫెన్స్ ఎలాగొచ్చింది? పోనీ కిల్లా దగ్గర డబ్బులు ఇస్తే ఆ సీన్ ఆఫ్ అఫెన్స్ అయిపోతుందా? ఓకే, రెండో విషయం. ఇక రెండో కేసుకి వద్దాం. రెండో కేసుకి సీన్ ఆఫ్ అఫెన్స్ ఏం చూపించారంటే మొట్టమొదటి సీన్ ఆఫ్ అఫెన్స్ ఇది నోవా హోటల్ ఏదో చూపించారు. మొట్టమొదట ఎఫ్ఐఆర్లో సీన్ ఆఫ్ అఫెన్స్. అది నోవా హోటల్లో సీన్ ఆఫ్ అఫెన్స్ అక్కడ ఏం అఫెన్స్ జరిగిందని నోవా హోటల్ చూపించారో ఆ భగవంతుడికే తెలియాలి. అక్కడ ఆ నోవా హోటల్లో ఆవిడ ఉన్నది, బెయిల్ మీద వచ్చిన తర్వాత ఆవిడ అక్కడ ఉన్నది. ఆ నోవా హోటల్ సీన్ ఆఫ్ అఫెన్స్ ఎలాగవుతుంది? ఓకే, పోనీ రిమాండ్ రిపోర్ట్ గుర్తులో సీన్ ఆఫ్ అఫెన్స్లో ఏమైనాయి అంటే ఒకటి A2 ఛాంబర్ అట, A2 ఛాంబర్ సీన్ ఆఫ్ అఫెన్స్ అట. మరి ఇంత సెన్సిటివ్ కేసులో ఇంత మరి అజాగ్రత్త అని నేను అన్నగానే
అతి తెలివితేటలుగా మనం ఇన్వెస్టిగేషన్ చేసినట్టు చూపిస్తే అసలే విజయవాడ అడ్వకేట్స్ చాలా పవర్ఫుల్ అడ్వకేట్స్. ఎందుకంటే సత్యంబాబు మర్డర్ కేసుని తవ్వి ఇది తప్పు అని చెప్పి తీసుకొచ్చిన అడ్వకేట్స్ అక్కడ ఉన్నారు. 2, వరంగల్లో దిశ ఎన్కౌంటర్ అది ఫేక్ ఎన్కౌంటర్ అని చెప్పి దాన్ని నిజం బయటకు తీసుకొచ్చి దాన్ని సుప్రీంకోర్టు దాకా తీసుకెళ్ళిన అడ్వకేట్ అక్కడ ఉన్నారు. మీరు ఇవన్నీ మర్చిపోతున్నారు. ఇది కాక నాకు తెలిసి ఒకళ్ళిద్దరు ఇన్స్పెక్టర్స్ మీద మర్డర్ కేసులు కూడా ఉన్నాయి అక్కడ. ఇంత బాగా హైలీ నాలెడ్జబుల్ అడ్వకేట్స్ ఉన్న బార్ అసోసియేషన్లో మీరు ఇలాంటి ఇన్వెస్టిగేషన్ చేస్తే రేపొద్దున మీరు ఏ రకంగా మీరు దీన్ని జస్టిఫై చేసుకుంటారో మీరు ఆలోచించుకోండి. ఎందుకంటే మరి నాకు ఈ డిపార్ట్మెంట్ ఒక పక్కన డిపార్ట్మెంట్ పరువు పోతుంది, ఒక పక్కనే జ్యుడిషియల్ డిపార్ట్మెంట్ పరువు పోతుంది. ఎందుకంటే మీరు రాస్తున్నారు, వాళ్ళేమో రిమాండ్ ఇచ్చేస్తున్నారు. అన్యాయం అయిపోయిందని బెయిల్లో 42 రోజుల తర్వాత వాళ్ళ ముగ్గురు అన్యాయంగా వీళ్ళు రిమాండ్లో పెట్టారు కాబట్టి బెయిల్ ఇచ్చామని అన్నారు. మరి ఇక్కడ కూడా అప్పుడే అరెస్ట్ చేశారు. కుక్కల విద్యాసాగర్ అని ఆయన అరెస్ట్ చేశారు. 467 ఐపీసీ మీద అరెస్ట్ చేశారు. ఈ 467 ఐపీసీ ఇంతకీ ఇది ఎవరు క్రియేట్ చేసినట్టు? 467 పోనీ 467 ఓకే, 471 ఏం చేశారు? ఎవరిని దీని మీద ఇది జెన్యూన్గా ఈయన చూపించారు ఎక్కడన్నా? అలాంటిది ఏం లేదు కదా. కానీ అయినా కానీ ఈ డాక్యుమెంట్ ఫోర్జ్డ్ డాక్యుమెంట్ అని చెప్పి మీరు దాన్ని డిస్ప్యూటెడ్ డాక్యుమెంట్ని భూతంలా చూపించి దాని మీద కేసులు నడుపుతున్నారు దీంట్లో. కాబట్టి ఇప్పటికైనా మీరు ఐఓలు ఎవరైతే ఉన్నారో మీరు జాగ్రత్తగా ఆలోచించుకొని 10 మంది సలహాలు అడగండి, తప్పులేదు ఇందులో. ఇప్పుడు నేను నాకు తెలిసింది చెప్పాను కాబట్టి మరి నా వీడియో చూసి తీసేశారో లేకపోతే మామూలుగా ఎవరైనా ఈ కేసు డైరీ తయారు చేసిన వ్యక్తులు లేకపోతే పీపీ గారు ఎవరైనా సలహా ఇచ్చారో ఈ 192 సిఆర్ ఐపీసీ తీసేసి 193 ఐపీసీ వేశారు, 66A ఐటీ యాక్ట్ కూడా తీసేశారు. అలాగే నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే మిమ్మల్ని వ్యంగ్యంగా మాట్లాడడం, మిమ్మల్ని కించపరచాలనే ఉద్దేశం ఏమాత్రం కాదు. ఆల్రెడీ ఒక బ్యాచ్ ఇందులో సస్పెండ్ అయిపోయారు. అందులో సరైన డాక్యుమెంట్ ఇంటెన్షన్గా ఫేక్ ఇన్వెస్టిగేషన్ చేసి ఫేక్ డాక్యుమెంట్స్ తయారు చేశారని చెప్పి సెక్షన్లో వాళ్ళు ఎటు తిరిగి వాళ్ళకి సస్పెండ్ అయ్యారు. ఇక ఈ కేసులో కూడా మీరు జాగ్రత్తగా చూసుకోకపోతే, ఈ కేసు ఇన్వెస్టిగేటింగ్ చేసే ఆఫీసర్ గారు జాగ్రత్తగా చూసుకోకపోతే మీరు కూడా సేమ్ ప్రాబ్లం మీరు ఫేస్ చేయాల్సి వస్తుంది. అది దృష్టిలో పెట్టుకోండి. ఏది ఏమైనా సరే ఈ కేసు నా కోరిక ఏంటంటే ఉన్నతాధికారులు దీని మీద దృష్టి పెట్టి ఎవరైనా ఒక సీనియర్ మోస్ట్ డిఎస్పీ గారు లేకపోతే అడిషనల్ ఎస్పీ గారు లేకపోతే రాజశేఖర్ గారు ఉంటారు, ఒక ఆయన మొన్న ఈస్ట్ గోదావరి అడిషనల్ ఎస్పీగా వచ్చి మళ్ళీ ఇక్కడి నుంచి ఎక్కడికో ట్రాన్స్ఫర్ అయ్యారు వారు. అలాంటి రాజశేఖర్ గారు లాంటి ఎవరికన్నా ఇచ్చారనుకోండి ఇన్వెస్టిగేషన్, అది కరెక్ట్ లైన్లో వెళ్తుంది. కాబట్టి అడిషనల్ ఎస్పీ రాజశేఖర్ గారు బహుశా ఆయన ఏసీబీలో ఉన్నారేమో లేకపోతే ఎక్కడున్నారో తెలియదు. ఆయనకి ఎస్పీ ప్రమోషన్ వచ్చి వెళ్ళిపోయారు ఆయన. అలాంటి సీనియర్ నాలెడ్జ్ ఇన్వెస్టిగేషన్ మీద నాలెడ్జ్ ఉన్న అధికారులకు ఇస్తే దాంట్లో మిమ్మల్ని గైడ్ చేయగలరు. కనీసం డిపార్ట్మెంట్ పరువు పోతుంది. మనం ఎవరిని మన కన్ను మనతోనే పొడుచుకుంటున్నాం. మనం ఎవరో చెప్పిన దాని మీద మన కన్ను మనం పొడుచుకుంటున్నాం. దీంట్లో మీరు ఎంతసేపు కాల్ డీటెయిల్స్ లేకపోతే ఎవరో ఏంటిది అడ్మిట్ అయిపోయారు కాబట్టి అది ఆయన చెప్పిన అడ్మిట్ అయిన వ్యక్తులు చెప్పిందంతా ఎవిడెన్స్గా తీసుకుని మీరేమో ఏ2 ఛాంబర్ ఆఫ్ సీన్ ఆఫ్ ఫెన్స్ కింద ఇలాగ మీరు చూపిస్తుంటే మరి ఎఫ్ఐఆర్లో ఎందుకు మీరు ఎఫ్ఐఆర్ ఎందుకు?
మీరేమో అందులో ఈ ఈ కేసు ఉంది చూద్దాం పోనీ, ఎవరైతే సినీ నటి కేసు ఉందో అందులో డేట్ ఆఫ్ అఫెన్స్ ఎప్పుడు రాశారు మీరు? 3/2/2024 అని రాశారు డేట్ ఆఫ్ అఫెన్స్. కానీ మీరు వేసిన సెక్షన్ ఏం వేశారు? 471. ఏమి ప్రియర్ టు 3/2/2024 అని రాసుకోవచ్చు కదా. ఏమంత మీరు ఆ ఎఫ్ఐఆర్ ఎవరో మన కానిస్టేబుల్ గారికి ఎవరికో ఇస్తారు, వారికి తోచింది రాసేస్తారు వారు. మీరు ఇలాగ ఇబ్బంది పడతారు రేపన్న రోజుని. మరి ఇవన్నీ చూసుకోవాలి. ప్రతి కాలం కూడా ఎఫ్ఐఆర్లో మీరు నింపే ప్రతి కాలం కూడా అది ఇన్వెస్టిగేషన్లో దానికి కేసుకు ఫ్యాట్లు అవుతాయి మనం సరిగా చూసుకోకపోతే. అలాగే ఈ సీన్ ఆఫ్ అఫెన్స్లు అలాగే. ఇందులో ఒక సీన్ ఆఫ్ అఫెన్స్ మీరు రిమైండర్ రిపోర్ట్లోకి వస్తే ఇంకొక సీన్ ఆఫ్ అఫెన్స్లు ఉన్నాయి. ఓకే, తర్వాత పోనీ ఇది ఫాల్స్ అని చెప్పారు. ఎవరు? విద్యాసాగర్ గారు ఇచ్చిన కేసు అంతా ఫాల్స్ అని అన్నారు. ఓకే, ఏది ఫాల్స్ అన్నారు మీరు? ఓకే, డాక్యుమెంట్ ఫేక్ అని అనుకుందాం. ఓకే, మరి ఎక్స్టార్షన్ మీరు ఎక్కడ ప్రూవ్ చేశారు? ఎక్స్టార్షన్ గురించి మీరు ఎక్కడ ఎంక్వైరీ చేశారు? అసలు ఎక్స్టార్షన్ గురించి మీరు ఎక్కడైనా ఎంక్వైరీ చేశారా? ఎలా ఫాల్స్ అని మీరు అతను అరెస్ట్ చేస్తారు దీంట్లో చెప్పండి? ఎక్స్టార్షన్ గురించి ఎక్కడైనా ఇన్వెస్టిగేషన్ మీరు చేశారా? మీరు ఆయన క్లియర్గా ఆయన రిపోర్ట్లో బ్యాంక్ బ్యాలెన్స్లు ఉన్నాయి, పలానా బ్యాంక్ నుంచి పలానా బ్యాంక్కి మేము ట్రాన్స్ఫర్ చేసాం, దాంట్లో ఒక మేనేజరు ఒక సూపర్వైజరు ద్వారా నేను వాళ్ళకి ఇచ్చాను డబ్బులు అంటున్నాడు. అందులో అది కాక హైదరాబాద్లో పలానా ఈవిడొచ్చి గొడవ పెట్టి ఈవిడొచ్చి బెదిరించినప్పుడు ఎవరో ఇద్దరు కుక్కల నాగేశ్వరరావు అని ఇంకొక బొడ్డు రమేష్ అని ఎవరో ఒక ఆయన ఉన్నారు అక్కడ అని ఆయన చెప్తున్నాడు. ఇలాంటి మరి అవన్నీ ఇన్వెస్టిగేషన్లో మీరు విచారణ చేయకోకుండా ఊరికే ఆ అమ్మాయి సంతకం పెట్టలేదు కాబట్టి ఆ డాక్యుమెంట్ ఫేక్ ఫోర్జెడ్ డాక్యుమెంట్ ఇది అని అంటే అది మరి చాలా హాస్యాస్పదంగా ఉంది. ఇంకొక విషయం, ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ చేయాల్సిన మొట్టమొదటి పని ఏంటంటే ఇటువంటి డిస్ప్యూటెడ్ డాక్యుమెంట్స్ వచ్చినప్పుడు ఈ ల్యాండ్ ఎవరి పేరున ఉన్నది అనేది ఎంకంబరెన్స్ సర్టిఫికేట్ తీసుకోవాలి రిజిస్టర్ ఆఫీస్లో. ఆ ఎంకంబరెన్స్ సర్టిఫికేట్ మీరు ఎంతవరకు తీసుకున్నారంటే నాకేమి ఏ సీడీలోనూ కనపడలేదు, రిమైండ్ రిపోర్ట్లోనూ ఉన్నట్లేదు. ఆ ఎంకంబరెన్స్ సర్టిఫికేట్ తీసుకోవాలి. మరి ఏవో హోటల్స్ పేర్లు చెప్పాడు ఆయన. ముంబైలో హోటల్స్ పేర్లు చెప్పాడు, హైదరాబాద్లో హోటల్స్ పేర్లు చెప్పాడు. అలాగే ఒక చోట అక్కడ జూబ్లీ హిల్స్లో ఇంట్లో ఉన్నామని చెప్పాడు. ఈమె కేసులకు వస్తువులకు ఈమెమో ఎక్కడో ఎవరో దాని అని ఎవరో ఒక ఆయన ఉన్నాడు, ఆయన్ని కేసు విత్డ్రా చేసుకోమని నన్ను బెదిరించారు అని చెప్పి ఆమె రిపోర్ట్ ఇస్తుంది. ఇవన్నీ ఆమె రిపోర్ట్ పూర్తిగా చదివి మీరు మరి కనీసం దాన్ని అరే ఇంత రిపోర్ట్ కాదమ్మా, దీనికో మీరు ఈ అలిగేషన్ పెడుతున్నారు కాబట్టి సింపుల్గా ఇలా రాసేవ్వండి అని చెప్పి మీరైనా రిపోర్ట్ రాయించుకోవాలి. లేదు అది లేదు ఇది లేదు, వాళ్ళు ఏదో రాసిచ్చేశారు, సివిల్ అడ్వకేట్ ఎవరో రాసిచ్చారు, దాన్ని పట్టుకుని అలాగే ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేశారు. సరే, ఇంకొక విషయం, ఇందులో ఫస్ట్ కేసులో కూడా అంతే. అసలు రేపొద్దున్న ఎవరైనా దీంట్లో పిల్లేస్తే ఎవరో ఎందుకు నేనే వేద్దాం అనుకుంటున్నా, పిల్లేస్తే ఏంటి పరిస్థితి? ఎఫ్ఐఆర్లో ఇంగ్రీడియంట్స్ని బట్టి దీనికి సెక్షన్లు వేయాలి తప్ప, పెనల్ సెక్షన్లు వేయాలి తప్ప, మన మనసులో ఏదో అనుకుని ఆ పెనల్ సెక్షన్లు వేస్తే ఎలాగండి? అది చూసుకోండి, ఒకసారి ఆలోచించండి. ఇదేదో నేను మిమ్మల్ని కించపరచడం కాదు, ఇబ్బంది పెట్టడం కాదు. దయచేసి దీన్ని పాజిటివ్గా తీసుకుని రెక్టిఫై చేసుకోండి. ఒకవేళ ఏమైనా అవకాశం ఉంటే మీరు, నేను చెప్తున్నా, ఇందులో ఎవరైతే పోలీసు ఉన్నతాధికారులు ఉన్నారో వాళ్ళని ఎవరో చెప్పారు కదా అని ప్రాసిక్యూట్ చేయడానికి మీరు ఏమన్నా రికార్డ్ బిల్డప్ చేశారా? ఖచ్చితంగా మీరు సూప్లో పడాల్సిందే. ఎందుకంటే మీరు ఇన్వెస్టిగేషన్ అంటే కలెక్షన్ ఆఫ్ ఎవిడెన్స్, సాక్ష్యాన్ని ప్రూవ్ చేయడం. ఏదో సెల్ ఫోన్ డేటా ఉంది కాబట్టి అది సాక్ష్యం అవుతుంది, సీసీటీవీ ఫుటేజ్లు ఉన్నాయి, సీసీటీవీ ఫుటేజ్లు మనం ఏమైనా సిబిఐ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నామా? సీసీటీవీ ఫుటేజ్ ఆడెవడో అంటున్నాడులేండి. మరి కలకత్తా పోలీసులు ఎలా ఊరుకుంటున్నారో, పోలీసు యూనియన్ ఎలాగుంటుందో, బెంగాల్ పోలీస్ యూనియన్ ఎలాగా మరి ఆగుతున్నారో తెలియదు. సెక్షన్ ఆల్టర్ చేయడం, అది రికార్డు మార్చేయడం ఉంటుంది.
ఆల్టర్డ్ ఎఫ్ఐఆర్ ఇష్యూ చేయడం, రికార్డు మార్చేయడం అని చెప్పేసి ఈరోజు వార్తల్లో వింటున్నాం. మరి అంత దారుణంగా మరి పరిస్థితులు అలా ఉన్నాయి కాబట్టి మరి మనం కూడా కొంచెం జాగ్రత్తగా ఉండి, ఎందుకంటే ఉన్నతాధికారులు మీరు ఢీ కొడుతున్నారు. ఆ ఉన్నతాధికారులను ఢీ కొట్టేటప్పుడు మనం సరి అయిన పందాలో వెళ్ళి పోతే పోనీ, కేసు రెఫర్ చేసినందుకు మాత్రాన నష్టం లేదు. మన పరువు పోకూడదు. రేపొద్దున మనం ముద్దాయిలుగా భూమిలో నిలబడకూడదు. అది ఒకటి గుర్తుపెట్టుకోండి. నేను కొంచెం ఎక్కువగానే మాట్లాడుంటాను. నేను అంతే, మిమ్మల్ని వేరే ఉద్దేశంగా మాట్లాడడం కాదు. ఇది కేవలం రెక్టిఫై చేసుకుంటారని మాత్రమే నేను ఇలా చెప్పాను. థ్యాంక్ యూ.